నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మిథున రాశి వారు ఏ దేవాలయాల్ని సందర్శిస్తే వాళ్ళ జీవితం మారుతుంది అంటారు? అసలు ఒక్కసారి అడుగు పెట్టగానే వాళ్ళకున్న కష్టాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయే దేవాలయాలు ఏదైనా ఉంది అంటారా? తప్పకుండా అమ్మ. మిథునం అంటేనే రెండు చిహ్నాలు. అంటే మిథున రాశి వారు చాలా కష్టజీవులు, చాలా మంచివారు. ఎంత మంచివారు అంటే ఏదైనా కమిట్మెంట్ ఇస్తే రేపు పొద్దున వచ్చి ₹1,00,000 తీసుకొని పో అంటే తల తాకట్టు పెట్టైనా ₹1,00,000 తీసుకువచ్చి ఇస్తారు, ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ఈ యొక్క మిథునం వారికి అసలు అందరూ చాలా అద్భుతంగా ఉంది, ఓహో ఆహా అని చెప్తున్నారు. మిథున రాశి వారికి అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అస్సలు బాగాలేదు. మరి ఇది ఎన్ని రోజుల దాకా బాగుండదు? ఎందుకు బాగాలేదు అంటే ముఖ్యంగా ఇప్పుడు గడిచిన ఒక 1-2 months నుంచి కీళ్ళ నొప్పులు, బోన్ రిలేటెడ్ ఇబ్బందులు, మజిల్స్ పట్టుకోవడం కానీ. చూడండి, మిథున రాశి వారు ఎవరైతే వ్యాయామం చేస్తున్నారో, ఎవరైతే జిమ్కి వెళ్ళారో, చెస్ట్ పట్టుకోవడమో, కండరాలు పట్టుకోవడాలో, ఏమైనా బాడీ పెయిన్స్ అధికంగా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉండే వారికి కూడా జాయింట్లో పెయిన్స్ కానీ, కీళ్ళ నొప్పులు, బొక్కలకు సంబంధించిన ఇష్యూస్ కొంచెం ఉంటాయి ప్రజెంట్ అయితే గత 1-2 months నుంచి. అయితే మిథునము అంటే వీరు ఒక్కరే అయినప్పటికీ కూడా ఒక 2-3 పనులు చేసుకునేటువంటి ఆలోచన ఉంటుంది, 2 చేతుల సంపాదన ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. అట్లా చేయాలి, చేస్తేనే బాగుంటుంది. మీడియా రంగం కానీ, చార్టెడ్ అకౌంట్ కానీ, కొంత మార్కెటింగ్ కానీ, ఇలాంటివి కొంత వీరికి బాగుంటాయి. సో ఈ మిథున రాశి వారికి ఖచ్చితంగా కూడా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో, మరి 2020 ఆగస్టు నుండి 2021, 22, 23 వరకు కూడా అస్సలు బాగాలేదు. 24లో కూడా ఏదో కొంత పర్వాలేదనే పరిస్థితి. చాలా అప్పులు చేయడము, అప్పుల పాలవడము, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు వీరు. అయితే చాలా మామూలు కాదు, కంప్లీట్గా వారి వ్యవస్థనే మార్చేసుకున్నారు. 20, 21, 22 నుంచి అతలాకుతలం అయిపోయింది వీరి పరిస్థితి. ₹100 కూడా ఇబ్బందికి లోనైనటువంటి, ఇంటి కిరాయి కట్టక, కరెంటు బిల్లు కట్టక, కరెంటు కట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీరి సిచ్యువేషన్ అంతా ఇంత కాదు, చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా వీరి యొక్క ధైర్యము, వీరి యొక్క వీరి యొక్క తెలివి వీరిని కాపాడుతూ వస్తున్నది. సో మిథునం అంటే మాట విధానం కనుక వీరి మాటలే వీరికి పెట్టుబడి. సో ఇప్పుడు గడిచిన రోజులలో కూడా బాగా లేదు, సమయం పడుతుంది. అక్టోబర్ దాకా సుమారుగా దసరా వెళ్ళాలి. దసరా వెళ్తే కానీ వీరి పరిస్థితి బాగాలేదు. అయితే మిథునం వారు ఎవరు అంటే కా, కీ, కు, కే, కో అక్షరాలు. ఈ పేర్లతో ఎవరున్నారో చెక్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎట్లా ఉంది వ్యవస్థ. నేను చెప్పినవి జరిగినాయా లేదా? బ్రేకప్స్ కూడా అయిపోయినవి చాలా మట్టుకు. మరి వీరికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ 2025లో వెయిట్ పెరిగారు బాగా. వెయిట్ పెరగడం కానీ, ఈగో ఫీలింగ్తో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. మరి వీరికి అద్భుతమైనటువంటి వీరి కర్మను తీసేసే దేవాలయం ఏది? వీరి యొక్క దేవాలయంలో అడుగు పెడితే బాగుంటుంది అని అనుకుంటే మొట్టమొదటిది కామాఖ్య. మిథునం వారు కామాఖ్య వెళితే వీరి జీవితం ఖచ్చితంగా మారుతుంది, ఒకటి. రెండవది, మిథున రాశి వారు కాళహస్తి టెంపుల్ కానీ, కాళేశ్వరం కానీ వెళితే వీరి దిశ 2 మారుతుంది. ఇక మూడవది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ దర్శనాలు, అక్కడ ఉండడము, అక్కడ ఏమైనా సేవ చేయడము, ఒక 3 రాత్రులు అక్కడ ఉండి చక్కగా నిద్ర చేసి, ఒకరోజు జపము, ఒకరోజు ఏమైనా దానము కానీ, ఒకరోజు ఏమైనా హోమాలు కానీ ఏమైనా నిర్వహించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన ఆధ్వర్యంలో కామాఖ్య వెళ్తున్నాం ఈ మంత్ ఎండింగ్లో. సో రాలేని వారు గోత్రనామాలైనా ఇవ్వచ్చు, అలా ఉంటుంది. లేదు అంత దూరం లేదు, ఇక్కడ కాళహస్తి కానీ కాళేశ్వరం కానీ వెళ్ళండి. కనుక ఒకటే చెప్తాను, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది నా నినాదము. ఎందుకు నా నినాదము అంటే అమ్మవారు పలికించేటువంటి మాట ఇది చెప్పడం ఈజీయే, అవునా కాదా? మరి ఒకవేళ
నన్ను కలిస్తే వారికి నేను పర్ఫెక్ట్గా సమాధానం అయితే ఇవ్వాలి కదా. అవును. ఇవ్వలేని సబ్జెక్టు నా దగ్గర ఉంటే నేను ఎందుకు చెప్తా. అవును. కనుక అది అర్థం చేసుకోండి. సో మిథునం వారు నేను చెప్పిన దేవాలయాలను దర్శనం చేసుకోండి, మీ జీవితం ఎంతో కొంత మార్పు వస్తుంది. ఓకే, తప్పకుండా అండి. మిథున రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే వారికి జీవితం మారబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.